క్షీరము మున్ను నీటి పొసగని సొగనమ్ములు డన్ను చేరుటను క్షీరము దప్తమౌటగని జిచ్చునికి ఎన్నుత జే జలంబు దుర్వార సుపుత్రి పత్రిగని వహ్ని జ్వరంజని దుఃఖమంతలు నీరము ఊడి శాంతమగు నిలుసు మహాత్ముల మైత్రి ఈ గతిని. చెప్పు. క్షీరము అంటే నీళ్ళు. క్షీరము నీళ్ళు పాలు రెండు కలిపి పెట్టినాం పొయ్యి మీద. పెట్టిన వల్లే అగ్నిదేవుడు మసులుతూ ఉన్నాయి. పాలు మసులుతూ ఉంటే నీళ్ళకు దెబ్బ తగులుతుంది, కాలుతున్నాయి నీళ్ళు. నా మిత్రునికి ఇంత ఆపద వచ్చింది అని అప్పుడు పాలు ఏం చేస్తాయి, పొంగుతాయి. పొంగినాక నిప్పులో పడతాయి. పడ్డాక నిప్పు చల్లారిపోయి. నిప్పు చల్లారిపోయినాక ఏమవుతుంది, నా మిత్రుడు ఇప్పుడు చల్లగా అయ్యిండు అని అంటే దానికి అర్థం ఏంటి అంటే స్నేహం అంటే గట్టి ఉండాలి. మిత్రుడు అంటే ఆపదకు గటువంటి ఆపద వచ్చినప్పుడు ఆదుకున్నవాడు మిత్రుడు. అది అట్లా ఉండాలి స్నేహం అంటే.